ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్ల చేతికి ఈ పాస్ మిషన్‌లు మళ్ళా వచ్చావి. మనం చూసుకుంటే గత 5 ఏళ్ళు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం టైంలో చూసుకుంటే తెల్ల రేషన్ కార్డులకు రేషన్ ఇచ్చే క్రమంగా ఎండిఓ ఆపరేటర్లనైతే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలు కూడా డీలర్లు ఓన్లీ స్టాకు చూడడానికి, స్టాకును దాచిపెట్టడానికి మాత్రమే ఉపయోగించుకుంది అప్పటి ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే మళ్ళీ గతంలో మాదిరిగానే రేషన్ డీలర్లకే ఈ యొక్క రేషన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో మనతో పాటు కొంతమంది రేషన్ డీలర్లు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు రేపటి నుంచి ఈ రేషన్ ప్రక్రియకు సంబంధించి ఏ విధంగా సన్నద్ధమయ్యారు, రేషన్ సంబంధించి ఎటువంటి గైడ్లైన్స్ ప్రభుత్వం నుంచి వచ్చిందో వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకోవచ్చు, గత 5 ఏళ్లుగా కూడా ఎండి ఆపరేటర్ల తరఫున రేషన్ ఇచ్చే ప్రక్రియ అనేది జరిగేది. అది ఒక విధంగా ఇంటింటికి రేషను కొంతవరకు ప్రజలు ఆమోదించినప్పుడు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మళ్ళీ మీకే పగ్గాలు ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ డీలర్ల వ్యవస్థను మళ్ళీ పూర్వ వైభవం తెచ్చే దిశగా అడుగులు వేయడం, తిరిగి మాకే మళ్ళీ ఈ పాస్ మిషన్లో లాగిన్ ఇవ్వడం నిజంగా చారిత్రాత్మకమైన విజయంగా మేము అందరం భావిస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం మమ్మల్ని అనాలోచితంగా మాది 29,700 రేషన్ డీలర్ల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాం మేము. మరి రేషన్ డీలర్ వ్యవస్థ పుట్టిన నుంచి కూడా ప్రజలతో మాకు అనుసంధానమైన ఒక సంబంధమైన కార్యక్రమాలతో మేము ఎప్పుడూ కూడా ఉన్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాలు అయితేనేమి, వాళ్ళు ఇస్తున్న రేషన్ ఏ పథకాలైనా ప్రజలకు చేరవేసే పథకంలో మేము ముందుంటాం. ఎందుకంటే ప్రతి పేద ప్రజలకు ప్రతి గడపకి తీసుకెళ్లే బృహత్తరమైన కార్యక్రమం గతంలో మేము చేశాము. మరి భవిష్యత్తులో కూడా చేసే సంకల్పాన్ని మాకు ఈ కూటమి ప్రభుత్వం మాకు కల్పించడం అనేది నిజంగా వారికి కూటమి ప్రభుత్వం గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, మరి మా సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి, మే రేషన్ డీలర్ల రాష్ట్రంలో ఉన్న 29,700 రేషన్ డీలర్ల కుటుంబాలు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సార్, చూసుకుంటే రేపటి నుంచి మీకు రేషన్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించమని ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి గత 5 సంవత్సరాలు కూడా మీ దగ్గర ఎటువంటి కాటాలు కానీ ఈ పాస్ మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు, ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చింది ప్రభుత్వం? మాకు గత ప్రభుత్వం అంటే అంతకుముందు ప్రభుత్వంలో 2014లో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాకు ఈ పాస్ మిషన్లు అందించడం జరిగింది. దాన్ని విజన్ టెక్ కంపెనీ వాళ్ళు మాకు సప్లై చేయడం జరిగింది. కాటాలు కూడా మాకు అందరికీ సప్లై చేయడం జరిగింది. అప్పటి నుంచి 2014-15లో మాకు ఎప్పుడో వచ్చాయి. ఈ 10 సంవత్సరాలు కూడా మేము దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వాటిని సంరక్షించుకుంటూ మరి కాటాలు అయితేనేమి ఈ పాస్ మిషన్లు ఏమైనా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. మా ఈ పాస్ మిషన్లతోనే ఎండిఓలను రేషన్ సరుకులు పంపిణీ చేశారు. కొన్ని ఎండిఓలకి కాటాలు కూడా ట్రబుల్ అయితే మా డిపోలో ఉన్న కాటాలను తీసుకెళ్లే ఎండిఓలు కూడా వాళ్ళు ప్రజా పంపిణీ వ్యవస్థలో పనిచేయించారు. కాబట్టి మా కాటాలు కానీ మా ఈ పాస్ మిషన్లు కానీ చాలా బాగానే ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. అంటే చూసుకుంటే 60 సంవత్సరాల పైబడిన ముసలి వాళ్ళకి, వికలాంగులకి ఇంటికి తీసుకెళ్లే రేషన్ ఇస్తామనే నాదెండ్ల మనోహర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి మీకు ఎలాంటి గైడ్లైన్స్ వచ్చేవి? ఇంటికి తీసుకెళ్తే దానికి అదనపు ఖర్చులు ఏమైనా ప్రభుత్వం ఇస్తానని చెప్పింది. తప్పకుండా ఇది మంచి కార్యక్రమం అండి. మేము గతంలో కూడా ప్రభుత్వానికి హామీ ఇచ్చాం. మొన్న కూడా గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ గారు మా రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం పెట్టినప్పుడు కూడా మేము 65 సంవత్సరాలు నిండిన ఇంటి దగ్గర కదలలేని పరిస్థితుల్లో ఉన్నా, బెడ్ రెస్ట్ ఉన్నా మేము స్వయంగా తీసుకెళ్ళి మా రేషన్ డీలర్లను విఆర్ఓ అథెంటికేషన్తో ఆ రేషన్ బియ్యాన్ని, సరుకుల్ని వాళ్ళ ఇంటి దగ్గరే మేము అందించడానికి మేమందరూ కృతనిశ్చయంతో ఉన్నాం. మరి మేము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. మీరు చెప్పండి, చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా ఎండిఓ ఆపరేటర్ల ద్వారా రేషన్ ప్రక్రియ అనేది చాలా బాగుందని ప్రజలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మమ్మల్ని తొలగించడం చాలా దారుణమైన పరిస్థితి అనేసి ఎండిఓ ఆపరేటర్లు కూడా ఉద్యమించిన పరిస్థితి ఉంది. మీకు బాధ్యతలు ఇవ్వడంపై, వాళ్ళని తొలగించడంపై మీరేమంటారు? ఈ ఎండిఓ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు అనుకుంటున్న అంత చక్కగా ప్రజా పంపిణీ కార్యక్రమం జరిగేది కాదు. ఎందుకంటే ఒక ఊరిలో కానీ, ఒక గ్రామంలో కానీ డిపో అనేది ఒక పరిధి ఉంటుంది. కానీ ఎండిఓ వ్యవస్థ కూడాను ఇంటింటికి ఇచ్చే మార్గం కూడా లేదు. వాళ్ళు కూడా ఎక్కడో పాయింట్ కానీ ఎక్కడో ఉంచి సప్లై చేసేవాళ్ళు. కానీ ఒకసారి
ఎండిఓ బండి వచ్చేటప్పుడు ఆ లబ్ధిదారు లేకపోతే, ఆ లబ్ధిదారుకి బియ్యం అందే పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే, ఆ పక్క వీధో ఎక్కడికో దూరంగెళ్ళాడు. అదే డీలర్ అనే వ్యవస్థ ఉండేటప్పుడు, నిత్యం 15 రోజు ఆయన లాగిన్‌లో ఉంటది కాబట్టి, ఒకళ్ళు ఎవరు మిస్ అయిపోయినా, సార్ మాకు బియ్యం అందలేదంటే, మా లాగిన్‌లో తీసి వాళ్ళకి ఆ సౌకర్యం అందించే బాధ్యత డీలర్ వ్యవస్థ. డీలర్ వ్యవస్థ అనేది ముఖ్యమైనది. ఈ ఎండిఓ వ్యవస్థ అనేది గత వైసీపీ ప్రభుత్వంలో తెచ్చి, ఇది చాలా ప్రజలకు ఇబ్బంది గురిచే ఇవన్నీ గాని పరిశీలించి, ప్రభుత్వం ఒక నిర్ణయం అదనంగా ఆ వ్యవస్థని అదనంగా ఎక్కువ ఖర్చు పెట్టి వృధా చేయడం ప్రజలకు గూడా అందుబాటులో లేని పరిస్థితి. అలాంటిది అలాంటి రద్దు చేసి ఇవాళ మళ్ళీ పూర్వం వైభవంలాగే మళ్ళీ ప్రజా పంపిణీ వ్యవస్థ డీలర్‌లకు అప్పగించడం చాలా శుభదినం, మంచి పరిణామం. ప్రజలకు గూడా డీలర్ల వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది గూడా ప్రభుత్వం. మాకు ఈ అవకాశం ప్రభుత్వం మళ్ళీ మా వ్యవస్థని నడిపించడానికి అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆమదాస్ మండల డీలర్ల సంఘం తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. సార్ చూసుకుంటే గతంలో ఎండిఓ ఆపరేటర్లు చేసిన పని కూడా ఇప్పుడు మీరు చేయవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో మీకు రూపాయి కమిషన్ బేస్ మీదే మీరు వర్క్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై మీరు ఏమంటారు? దీన్ని పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నావా? మీరు ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు? ముందుగా మాకు ఆ వ్యవస్థ నుంచి ఈ వ్యవస్థకి ముందుగా మార్చారు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా వెంటనే మేము ఆయనకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే, వాళ్ళు ఇప్పుడే ఇంకా ఇవ్వకముందే ఇంకా బాధ్యతలు అప్పచెప్పమని డిమాండ్ చేస్తారన్న ఒక ఆలోచన. మాకు ఆల్రెడీ సివిల్ సప్లై మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి, మా రాష్ట్ర పెద్దలు, జిల్లా పెద్దలు ఆల్రెడీ తెలియపరిచారు. వాళ్ళు కూడా ఒక నెల, 2 నెలల్లో చూసి మాకు అదనంగా ఎంతో కొంత ఒక కింటాకు ఒక రూ. 3, రూ. 4 లేకపోతే అమాలి ఛార్జ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది కూడా మరి కొన్ని రోజుల్లో ఆ శుభవార్త కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాం. అంటే గతంలో చూసుకుంటే రేషన్ డీలర్ల మీద ఒక అపనమ్మకమైన ప్రజల్లో ఉండేది. పారదర్శకంగా రేషన్ ఇవ్వరనేసి ఒక వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వదలుచుకుంటున్నారు మీరు మీ రేషన్ డీలర్స్ తరపున? అది పూర్వం నుంచి అది తప్పుడు సమాచారం సార్. డీలర్ వ్యవస్థ అనేది ఎక్కడ తప్పు జరగదు. మీరు అబ్జర్వ్ చేయండి. గత 5 సంవత్సరాలకి, అంతకుముందు 30, 40, 50 సంవత్సరాల చరిత్ర డీలర్ వ్యవస్థకి మీరు తేడా చూడండి. నేనే చాలా సార్లు అబ్జర్వ్ చేసి ఒక కన్జ్యూమర్ మిస్ అయిపోతే మళ్ళీ ఆమదాల్స్ చుట్టూ ఎక్కడ వ్యాన్ డ్రైవర్ వస్తుండ్రో, ఎక్కడ తిరిగేవాళ్ళు. అది ఎప్పుడు అదొక పూర్వం ఒక 40 సంవత్సరాల కిందట మచ్చడు డీలర్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు అంతా ఆన్‌లైన్ విధానం వచ్చింది. అంతా టెక్నికల్స్ ప్రతి మొబైల్‌లో యాప్‌లు వచ్చేసేవి. ప్రతి విషయం కూడా అధికారులకు తెలుస్తుంది. ప్రతి విషయం కూడా ప్రతి కన్జ్యూమర్ తెలివైన వాళ్ళు అయిపోయారు. రేషన్ అందకపోయినా వెంటనే ఒక ఫోన్ కాల్స్‌తో అధికారులు తెలియపరుస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితుల్లో అలాంటివన్నీది జరగదని మేము అనుకుంటున్నాం. ఇది మనం చూసుకోవచ్చు. గత 5 ఏళ్లుగా కూడా రేషన్ డీలర్లు స్టాకిస్టుకు మాత్రమే పరిమితమైన పరిస్థితి ఉంది. మళ్ళీ పూర్వవైపు వచ్చిందని ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఇచ్చిన రూపాయి ఏదైతే కమిషన్ బేస్ ఉందో దాన్ని కూడా ప్రభుత్వం అనేది పెంచుతుందని ఆశిస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు రేషన్ డీలర్లకు సంబంధించిన ఈ కాటాలు, ఈ పాస్ మిషన్లు కూడా సిద్ధం చేశారు. రేపు ఉదయం నుంచి కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చారిత్రకంగా మళ్ళీ రేషన్ డీలర్లకు అప్పచెప్పి ఈ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది మాత్రం రేషన్ చెప్తున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అందరు రేషన్ డీలర్లు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించారు. రేపటి నుంచి తమ ఏదైతే రేషన్ డిపోల దగ్గరికి వచ్చి నేరుగా తీసుకునే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వృద్ధులు అదేవిధంగా వికలాంగులు కూడా ఇంటికి తీసుకెళ్లే రేషన్ ఇచ్చే ప్రక్రియ సంబంధించి ఇంకా స్పష్టమైన గైడ్లైన్స్ రావాల్సి ఉందని మాత్రం డీలర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటి స్టూడియో.